నా పేరు మహేశ్వరి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఇక్కడికొస్తే అమ్మ దగ్గర ఉన్నట్టే ఉంటది. సరోజమ్మ మన కోసం ఇంతగా చేశారు. ఎంత బాగుంటుందంటే ఈడికొస్తే నాకు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదు అసలు. ఇక్కడే ఉండిపోవాలనిపించిద్ది. అంత బాగుంటది నాకు ఇక్కడ, అంత నచ్చిద్ది. ధ్యానంలో కూర్చుంటే మన కళ్ళతో నోటితో అవసరం ఉండదండి. ఇక్కడికి వస్తే పక్కన ఎవరున్నారని కూడా చూడదు. ఎక్కువ ధ్యానంలోనే ఉంటా నేనైతే. ఎక్కడ ఎక్కడికి వెళ్తానో కూడా తెలియదు ధ్యానంలో ఉన్నప్పుడు. ఒకసారి అయితే బాబా తీసుకెళ్లారు, ఎక్కడికో తీసుకెళ్లారు. అక్కడ ఒక కొలను ఉంది. అక్కడ అంత సుందరమైనది ఉన్నదంటే అసలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అది. అక్కడ తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక మళ్ళీ అతని దగ్గరున్న టోపీ నాకు పెట్టేసి అతని దగ్గరున్న అవి రుద్రాక్షలు మొత్తం నా మెడలో వేశారు. అంత బాగుంటుంది అక్కడ. ఆ ప్రదేశం అంత అందంగా ఉంది. బాబాతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటా. బాబా తీసుకెళ్లారు అక్కడికి. కొంచెం మా బుజ్జికి బాగుండకుండే, ఇక్కడికి వచ్చినాక మంచిగా అయింది. గురువు గారు అయితే ఇక గురువుగారిలో అసలు మనము గురువు గారిని మనం గురువు గారు అనుకుంటాం, కానీ గురువు గారు మనం శిశురాల్లాగా ఆయన ఒప్పుకోవాలి. ఆ స్టేజ్కి రావాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మౌనంలో ఎంత బాగుంటుందంటే మనం అందరితో మాట్లాడిన దానికన్నా మౌనంలో చాలా ఉంటది. చాలా శక్తి, విశ్వశక్తి వచ్చింది. ఎక్కడ ధ్యానం చేయి, నువ్వు ఎక్కడ కూర్చో, ఎక్కడున్నా కూడా ఈ కాస్మిక్ వ్యాలీలో ఎక్కడైనా ఎనర్జీ ఉంటుంది. నాకు పత్రిసారి రూమ్ లో వచ్చిన ఎనర్జీ ఎంత ఉందంటే నిన్న అక్కడైతే అసలు నేను కళ్ళు మూసుకోక ముందుకే మూతలు పడిపోయినాయి. అసలు 2 చేతులు అవి అలాగే ఉండిపోయినాయి. ఎంత బాగుంటదంటే అసలు కాస్మిక్ వ్యాలీ అంత బాగుంటది. బాగా ఇష్టం నాకు. మళ్ళీ 5వ తారీఖు ఎప్పుడు వచ్చిద్దానే చూస్తా నేనైతే ఇంటికి వెళ్తే. రెండోసారి చెప్తాను అనుకోకండి, నాకు అంత ఇష్టం కాస్మిక్ వ్యాలీ అంటే. ఇక్కడికి వచ్చినాకే నా జీవితం అంటే ఏందో తెలిసింది. నాకు ఇంత మంచిగా ఉంటది అనే ప్రదేశం నాకు తెలియదు అసలు. మా ఖమ్మం దగ్గరలోనే నాకు తెలిసింది ఈ 5-6 నెలల నుంచే కాస్మిక్ వ్యాలీ తెలిసింది. తెలిసిన ప్రతి కానుంచి ప్రతి నెల వస్తున్నా నేనైతే. నాకు ఇక్కడ ఉన్నంత హ్యాపీగా, కన్న తల్లి కాడికి వచ్చినంత హ్యాపీగా ఉంటది ఇక్కడ ఉంటే. అంత ప్రేమగా ఇక్కడ అందరు చూస్తారు, అంతే ఉంటా. నా శివర్ శ్వాస అన్నంతసేపు కాస్మిక్ వ్యాలీలో రావాలి, సేవ చేయాలి. సేవ కూడా ఎంత మనలో ఉన్న చెడు ఎనర్జీ అంత తీసేస్తున్నా అనుకుంటే తీస్తాం. అంత పోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ బయట పోతే అంత ఎనర్జీస్ ఉండవు. నేను ఇక్కడ 9-10 గంటలు చేసినట్టు ఇంటి దగ్గర కూడా 8 గంటలు 5 గంటలు ధ్యానంలో కూర్చున్న అంత ఎనర్జీ ఉండదు. ఇక్కడ ఇట్లా కూర్చోగానే కనెక్ట్ అయిపోతా. ఎక్కడికి వెళ్తున్నానో ఏందో అసలు ఏం తెలియదు నాకైతే. అన్ని చూపించుతారు గురువుగారులు అయితే. ఎక్కువ నాకు బాబాజీతో కనెక్ట్. బాబాజీ ఎక్కడ తీసుకెళ్తారో, ఏం చూపిస్తారో అదేం తెలీదు. మళ్ళీ మన గురువు సుబ్బారావు గారు ఆయన ఎక్కడ ధ్యానం పెడతారో నాకు ఫస్ట్ అర్థమైపోతుంది. అసలు ఆ సార్ని చూడంగానే ఈరోజు గంగా పిరమిడ్లో, ఈరోజు 1 నైట్ లో నాకు అర్థమైపోతుంది. సారు ఎక్కడ పెడతారో ముందే తెలిసిపోతుంది. అసలు ఇట్లా ఎట్లా తెలుస్తుందని నేను అసలు ఎంత ఆశ్చర్యపోతున్నానో నాకు నేనే.